ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతే నమః. మీ ఆడవాళ్ళు మ్యారేజెస్ కాని వాళ్ళకి బయోడేటాస్ వస్తుంటాయి. ఈ బయోడేటాస్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు వస్తారు, మగవాళ్ళకి ఆడవాళ్ళు వస్తారు. మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో నుంచి మీరు ఒకళ్ళని చేసుకొని మ్యాచింగ్స్ సరిపడేది చేస్తే మీకు కమర్షియల్గా కూడా డబ్బు బాగా వస్తుంది. అయితే పంచాంగంలో వధూవర గుణమేళాలని తీసుకొని మనం చేసినట్లయితే అది నేర్చుకోండి. ఎందుకంటే ఆ వధువు నుంచి ఎటు చూసినా సరే, ఎందుకంటే కింద మామూలుగా పక్కన స్టెప్ ఉంటుంది. దాంట్లో వధూవర గుణమేళాల్లో ఎన్ని పాయింట్స్ ఎక్కువ వస్తే అన్ని పాయింట్స్ని ఆ మ్యాచింగ్స్ చూసి ఆ మ్యారేజీ విధానాల్లో మాకు చేసుకోవచ్చు. 50,000 రూపాయల దాకా ఇవాళ మ్యారేజీ మ్యాచెస్ ఉన్నాయి. ఏదైనా కానీ మంచి పని చేయొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిలే కాబట్టి, ఇప్పుడు కలిసిన వాళ్ళే కాబట్టి, అటు నుంచి ఇటు నుంచి అటు. అబ్బాయి ఉంది, అబ్బాయి వైపు నుండి అమ్మాయి చూస్తుంది, అమ్మాయి నుండి అబ్బాయి చూస్తారు. ఇద్దరు చెరొక 50,000. సరే, ఏదైనా కానీ పేదవాళ్ళు లేకపోతే 10,000, 20,000 ఏదో ఒకటి వస్తుంది కదా. కాబట్టి సంపాదన విధానాన్ని కూడా మీకు వచ్చిన మ్యారేజెస్, దీన్ని మ్యారేజీ బ్యూరో కాకుండా పర్సనల్స్గా వస్తాయి కొన్ని. ఆ పర్సనల్స్గా వచ్చిన దాంట్లో మ్యారేజీ మ్యాచింగ్ చూసుకొని, అలాగే మీకు బ్రోకర్ ఎవరైనా పంపించి ఉంటే దాన్ని బట్టి మ్యారేజీ లింక్స్ నుండి వస్తే వాళ్ళు అందరూ కలిసి సమకూర్చుకొని చేసుకొని సంపాదన. ఎందుకంటే మ్యారేజీ లింక్స్ వాళ్ళు అన్నీ చేయలేరు. మనకు తెలిసిన దాంట్లో మనం చేసుకోగలిగితే ఇది అందరూ కలిసి సమిష్టిగా వచ్చిన రూపాయలు సంపాదించుకొని అందరూ పంచుకున్నట్లయితే మీ జీవితాల్లో మీకు ఎర్న్ మనీ వస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని పెళ్లి సంగతి ఎలా ఉన్నా ముందు ఈ లింక్స్ చేసుకుంటా ఉండండి. ఏదో రోజు మీ జాతకంలో మీకు మంచి భర్త లేదా భార్య రావడానికి అవకాశం ఉంది. దాంట్లో ఉన్న ప్రొఫైల్స్లో చూసుకొని చక్కగా చూసుకొని ఒకరిని జాగ్రత్తగా చూసుకొని మ్యారేజెస్ చేస్తే మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నట్లయితే మీ పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ మ్యారేజీ లింక్స్ విధానంలో చక్కగా సంపాదించుకోవచ్చు. కేవలం ఏంటంటే మీరు చేసేది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకే తెలియజేయండి, అది లెక్క. ఓకే, థ్యాంక్ యూ బ్రోస్. ఓకే, చూడండి, ఆలోచించండి. ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఏదైనా సెట్ అయితే సంపాదన. ఎందుకంటే కేవలం నాకు నచ్చలేదు అని చెప్పి ఇలా కూర్చునే దానికంటే మీ దగ్గరికి వచ్చిన బయోడేటాస్ని మళ్ళీ లింక్స్ చేసుకొని ఏ బ్రోకర్ ఏ మ్యారేజీ లింక్స్ వారు చేశారో ఆ మ్యారేజీ లింక్స్ వారిని కలిసి అందరూ సమిష్టిగా సంపాదన చేసుకోండి. ఇప్పుడు 50,000 వచ్చింది, ఇప్పుడు మీకు ఒకటి 25, ఆయన 25 తీసుకోవచ్చు కదా. ఇట్లా 1,000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ పెళ్లి కాని వారు కూడా ఈ రకమైన కమర్షియల్ మైండ్, ఎలాగో మనకి డబ్బు లేకపోతే లేదు కదా, కంపల్సరీ కమర్షియల్ మైండే మనది, తప్పదు. ఎందుకంటే ప్రపంచం ముందుకెళ్తుంది. పొద్దున్న లేస్తే డబ్బు లేకుండా ఉండదు. డబ్బు తప్పు కాదు, కాబట్టి సంపాదించవచ్చు. కాకపోతే పిచ్చి ఎక్కువ ఉండకూడదు అనేది అది తర్వాత పాయింట్. కానీ ముందు మనకి సర్కిల్లో డబ్బులు కావాలి, అంతే కదా. మరీ పిచ్చి ఎక్కించుకోకుండా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని సంపాదిస్తూ ఇట్లా లింక్స్ అంటే మీ ఫ్రెండ్స్ మగోళ్ళు ఆడోళ్ళు, ఇలా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతి వాళ్ళకి మగోళ్ళు ఆడోళ్ళు ఉంటారు. అలాగే తల్లిదండ్రుల నుండి కూడా లింక్స్ ఉంటారు. సో వాళ్ళకేమైనా నచ్చిందేమో చూడండి, అలా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే ఇది తర్వాత ఇంకా కదిమాల విషయాలు నేను నేర్పక్కర్లేదు. ఎందుకంటే ఒక విషయం తెలిసిన తర్వాత దాంట్లోంచి అనుసంధానంగా అనేకమైన ఆలోచన విధానాలు వస్తాయి. కాబట్టి ఈ ఆలోచన విధానంలో వచ్చినప్పుడు కేవలం పెళ్లి కాకుండానే ఇలా కూడా మనకి వచ్చిన బయోడేటాస్ని ఇంకో బయోడేటాస్ కలిపినా కూడా
సంపాదన ఎర్న్ మనీ వస్తుంది. కాకపోతే ఎవరు అన్యాయం చేసుకోకుండా మ్యారేజ్ లింక్స్ వారిని కూడా కన్సల్టింగ్ చేసుకొని జాగ్రత్తగా ఒకరినొకటి సంపాదించుకునే విధానాన్ని చేసుకోండి. ఎందుకంటే ప్రొఫైల్స్ ఎన్నో వస్తాయి మనకి. ఎందుకంటే ఒక మ్యారేజ్ అవని వాళ్ళకి ప్రొఫైల్స్ బోల్డ్ ఎన్నో వస్తాయి. దీంట్లో చూసుకోండి మ్యారేజ్. పంచాంగం నేర్చుకోండి. వధువు వర గుణమేళం ఉంటుంది. దాంట్లో పాయింట్స్, ఆ పాయింట్స్ని బట్టి బేస్ చేసుకొని చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎటు నుంచి ఎటు వచ్చినా మరి కష్టాలు అనేవి ఎప్పుడు ఉండేది. వాడి జాతకాలను బట్టే ఈ యోగాలు వస్తాయి. అంతేగాని నువ్వు పెళ్లి చేస్తేను, నేను పెళ్లి చేస్తేను, ఇంకోటి పెళ్లి చేస్తేను చేయవు కావు. కాబట్టి అందరూ ఆలోచించి చక్కగా ఈ పెళ్లి కాని వాళ్ళు ఒకరినొకరు సహకరించుకుంటూ దాన్ని చెందుతూ వాళ్ళు చేసుకున్నట్లయితే ఇదొక రకమైన సంపాదన విధానం. కేవలం జస్ట్ ఏంటంటే ఇలా ఉంది కాబట్టి చేసుకోవడానికి అలా ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే అదొక పాయింట్గా చూసుకొని ఖాళీ టైంలో వాళ్ళని కన్వీనియన్స్ చేసుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటే చక్కగా ఈ పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ మ్యారేజీ లింక్స్ ద్వారా ఈ విధంగా సంపాదన కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మనకి డబ్బు అనేది కావాలి కాబట్టి ప్రధాన అంశమైనది ఇది. కాబట్టి ఆ డబ్బు సంపాదించుకునే విధానం ఇలా నేను ఒక ఆలోచన విధానాన్ని చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రీల్ చూసిన వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసి ఆనందించి చక్కగా ఎర్న్ మనీ చేసుకోండి. వధూవర గుణమేళాలకు అలవాటు చేసుకోండి. ఆ నక్షత్రం ఈ నక్షత్రం చూసి పొంతన చేసుకొని ఇప్పుడు 36 పాయింట్ల వరకు ఉంటుందన్నమాట, 18 పాయింట్ల నుంచి. అలాగే 18 to 21 వరకు కూడా సుమారు 20 వరకు కూడా కష్టకాలాలు. అక్కడి నుంచి రేజింగ్ అవుతుంది, అన్యోన్యత పెరుగుతుంటుంది. ఇట్లాగ పాయింట్స్ అనమాట 36 పాయింట్స్ వరకు హైలైట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రానికి 36 పాయింట్లు సహజంగా తగలదు. ఇదే కనుక తగిలితే మీరు చేసుకున్నారనుకోండి అలా మంచి వస్తుంది. అలాగే సౌండ్ డబ్బులున్న వాళ్ళతో ఈ విధంగా జరిగిందనుకో లక్ష రూపాయల దాకా కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎర్న్ మనీ సంపాదించండి, ఆనందించండి. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం.